నమస్కారం. నా పేరు స్వయంపాకుల శివకుమార్ శర్మ. శివ మైండ్ అప్లోడింగ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే, ఈరోజు మన జీవన విధానం ఎలా ఉండాలి? అందరు చెప్తూ ఉంటారు కదా, సింహంలాగా బతకాలి, సింహంలాగా ఉండాలి అని. సరే, కొన్ని విషయాలకు వస్తే సింహం కూడా వెనక్కి తగ్గుతుంది. అవన్నీ విషయాలు పక్కన పెడితే, మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక చిన్న పద్యంతో మొదలు పెడతాను. గ్రాసములేక సృక్కిన జరాకృశమైన విశీర్ణమైన సాయాసమునైన నష్టరుచి అయినను ప్రాణభయార్థమైన నిస్త్రాసమదేభ కుంభపిసితగ్రహలాలసశీల సాగ్రహగ్రేసరభాసమానమగు కేసరి జీర్ణ తృణంబుమేయునే అని సుభాషిత రత్నాల్లో భర్తృహరి వివరిస్తారు ఈ పద్యాన్ని. గ్రాసము లేక, తినడానికి తిండి లేకపోయినా, సృక్కిన చాలా సన్నగా అయిపోయిన పరిస్థితిలో కూడా, జరాకృశమైన ముసలిదైపోయినా కానీ, విశీర్ణమైన అవయవాలు నశించిపోయే స్థితిలో కూడా, సాయాసమునైన అంటే వేటాడాలంటే అది చిన్న విషయం కాదు. చాలా చిరుత అంత వేగంగా పరిగెత్తలేకపోయినా వేటకి చాలా ఓపికతోటి పరిగెత్తాలి. దాంతో కూడా అది పరిగెత్తే సమయంలో, వేటాడే సమయంలో కొన్నిసార్లు అయితే 10 రోజులు కూడా అది ఆహారం లేకుండా ఉంటుంది సింహం. ఏదో అంటారు కానీ సింహం అది అని, ఆవుకి ఏదే ఆహారం చనిపోయేటప్పుడు ఎట్లా చనిపోతుంది అంతేగాని, చనిపోయేదాకా చాలా అద్భుతంగా బతుకుతుంది దాని జీవనం అంతా. కానీ సింహం పరిస్థితి ఆ విధంగా ఉండదు. కాలికి ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అది చచ్చిపోయిన దాంతో సమానం అయిపోతుంది పరిస్థితి. వేట కూడా ఆడలేదు పరిస్థితి, అంత దారుణంగా ఉంటుంది సింహం పరిస్థితి. సరే, అట్లాంటి పరిస్థితిలో కూడా సాయాసం, 4 అడుగులు వేస్తే ఆయాసం వచ్చే పరిస్థితుల్లో అయినా కానీ, నష్టరుచి అయినను, రోగంతో ఉన్నప్పుడు రుచించదు నోటికి ఏమి తిన్నా కానీ, రోగంతో ఉన్నా, గ్రాసములేక సృక్కిన జరాకృశమైన విశీర్ణమైన సాయాసమునైన నష్టరుచి అయినను ప్రాణభయార్థమైన అంటే ఏనుగు, మదపుటి ఏనుగు ఎదురుగుండా వస్తూ ఉంటే దాని పైకి లంఘించి ఎగరాలి. కుప్పించి ఎగిసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా అని ఒక పద్యం ఉన్నది భీష్మ సినిమాలో. అంటే అంత ఒడిసి పట్టి పైకి ఎగిరి, అంటే 1.5 అంతస్తు పైకి ఎగరాలి, 18 అడుగుల పైకి ఎగరాలి. ఆఫ్రికా యొక్క ఏనుగు అంత హైట్ ఉంటుంది, అంత పైకి ఎగిరి, అక్కడ చర్మం చాలా పలచగా ఉంటుంది ఏనుగుకి, దాన్ని చీల్చి దాంట్లో ఉండేటువంటి ఆ ఫ్లెష్ తినేసి ఆ ఏనుగు వదిలేసి వెళ్ళిపోతుంది మిగిలిన వాటికి ఆహారంగా. సో అంత కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుందో అంతే కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి ఒక నీతి మన పిల్లలకి మనం చెప్పాలి. ఈజీ మనీ కోసం ఇది నొక్కితే ఇంత వస్తుంది, అది క్లిక్ చేస్తే ఇంత వస్తుంది, ప్యాకెట్ ఆడితే ఇంత వస్తుంది, ఇంకోటి చేస్తే ఇంత వస్తుంది అని చెప్తే అది ఎంత దూరం దారితీస్తుందో మీకు తెలుసు. ఇట్లాంటివి మన చిన్నప్పుడైతే మన నాయనమ్మలు, మన అమ్మమ్మలు వీళ్ళు కూర్చోబెట్టి ఈ పద్యాలు చెప్పి వీటిని వివరించేవాళ్ళు. ఇప్పుడు వివరించే వాళ్ళు ఎవరు లేకుండా పోయింది. కనీసం ప్రైమరీ ఎడ్యుకేషన్లో కూడా అది లేదు. అంటే మన భావాలను వాళ్ళ మీద రుద్దమని నేను చెప్పటం లేదు, తప్పుదోవలో వెళ్లకుండా మనం చేయాలి. మన బాధ్యత, సమాజం పట్ల మనం చేయాల్సినటువంటి బాధ్యత, దాన్ని మనం నిర్వర్తించాలి. అట్లాంటి పరిస్థితులు అయినా సరే తన ఆహారం తను సంపాదించుకుంటుంది సింహము అని పిల్లలకి చెప్తే, వాళ్ళకి రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదో చెడు మార్గాలు వెళ్ళకుండా ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి మీ వంతు సహాయం మీరు చేసిన వాళ్ళు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి ఫార్వర్డ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి తెలుగులో ఉండేటువంటి పద్యాలు నాకు తెలిసినంత వరకు అర్థం వివరిస్తూ దాన్ని ప్రస్తుత సమాజంలో మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే ప్రయత్నం కోసం ఈ శివ మైండ్ అప్లోడింగ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది.